నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక సొంత పొలంలో కలుపు తీస్తుంటే గుణపానికి టంగ్ మని ఏదో తగిలింది మట్టి తీసి చూస్తే పసుపు పచ్చగా మెరిసిపోతున్న ప్రాచీన కాలం నాటి బంగారం అది వినడానికి ఏదో సినిమా సీన్లా ఉంది కదూ కానీ ఇది సినిమా కాదు మన తెలంగాణలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామం అక్కడ ఒక అరెకరం పొలం ఉంది ఆ పొలంలో పత్తి సాగు చేస్తున్నారు జూన్ 24వ తేదీన మహిళా కూలీలు కలుపు తీస్తుండగా వాళ్ళకి షాక్ కొట్టేలా కొన్ని బంగారు ఆభరణాలు దొరికాయి ఇంకేముంది ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకింది 10 ఏళ్ల క్రితం ఈ పొలాన్ని కొన్న ప్రస్తుత యజమాని విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు కూలీలను పిలిచి విచారించి ఆ ఆభరణాలు చూసి ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు అసలు ఆ పొలంలో బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఊరి చరిత్ర చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ఈ ప్రాంతంలో పూర్వం పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవని గ్రామస్తులు చెబుతున్నారు దానికి తగ్గట్టుగానే గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు కూడా బయటపడ్డాయట ఇదొక్కటే కాదు 1991లో అప్పటి భూ యజమానికి ఆ తర్వాత కొన్నేళ్లకు అదే పొలంలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా ఇలాగే బంగారం దొరికిందట అంటే ఆ పొలం కింద ఇంకెంత నిధి ఉందో ఎవరు ఊహించగలరు సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది ఒకప్పుడు బంగారం దొరికింది కాబట్టే 10 ఏళ్ల క్రితం ఆ పొలాన్ని అమ్మిన వ్యక్తి కొడుకు ఇప్పుడు సీన్లోకి వచ్చాడు ఆ భూమి మాది ఆ బంగారం మాకే దక్కాలి అంటూ అతను కూడా పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఆ బంగారం పొలం మాకివ్వండి అంటూ రెండు వర్గాల మధ్య తీవ్రమైన వివాదం నడుస్తోంది మరోవైపు ఈ బంగారం దొరికిందన్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకిపోయింది అంతే రాత్రైతే చాలు ఆ పొలం చుట్టూ గుంపులుగా జనాలు తిరుగుతున్నారు ఎవరికి వారు చీకట్లో టార్చ్ లైట్లు వేసుకుని మరీ ఏదైనా దొరకకపోతుందా అని వెతుకులాట మొదలుపెట్టారు ఒక అరెకరం పొలం ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద సెన్సేషన్ గా మారింది అసలు ఈ భూమిలో ఇంకా ఎంత బంగారం ఉందో ఆ నిధి ఎవరికి చెందుతుందో పాత యజమానిక కొత్త యజమానిక అసలు చట్టం ఏం చెబుతోంది ఈ మొత్తం వ్యవహారంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి